ఏందయ్యా అమ్మగారి ఎద్దును ఎందుకు ఇలా కట్టిపడేశావు? అమ్మగారి ఎద్దు నాకు తెలియదయ్యా. నా పైరులోకి వచ్చి మేస్తుంటే కట్టేశానయ్యా. ఎంత పొగరా నీకు? విపరాదాన్ని. సరేనయ్యా. తోలుకెళ్ళయ్యా. ఊరికే పోతానా? అమ్మగారి ఎద్దును కట్టినందుకు మా అమ్మగారు నిన్ను కొరడా దెబ్బలు కొట్టమన్నారా? కొట్టకండియ్యా, తట్టుకోలేనయ్యా, కొట్టకండియ్యా, వదిలేయ్యా, వదిలేయ్యా, కొట్టకయ్యా, అయ్యో కొట్టకయ్యా, అయ్యో. వాళ్ళ పొలంలో దూరి మీ ఎద్దు మేసిన దానికి ఎవరిని ఎవర్రా కొట్టేది? రాజయ్య, నీ పొలంలో ఎద్దు మేసినందుకు ఎంత నష్టపడి ఉంటావు? బాబు అదేం వద్దు. పోయా భయపడేందుకో? 100 రూపాయలు ఉంటుంది. మీ అమ్మగారితో చెప్పి మర్యాదగా 100 రూపాయలు నష్టపరిహారం కట్టి మీ ఎద్దును తొలుపుకోమను. లేదా మీ ఎద్దు కసాయి కొట్టుకెళ్తుంది. అయ్యో నీ చెప్పేది విను, వదిలే. బాగా అయ్యో.
కంటే పొగరైన వాడు ఆ కృష్ణమూర్తి కొడుకు మన ఎద్దుని కట్టిపడేసి మనల్ని నష్టపరిహారం కట్టమని చెప్పాట. రేయ్, కృష్ణమూర్తిని పిలుచుకురారా, వాడి సంగతి తేల్చేస్తాను. తెలివి తక్కువ దానా, తెలివైన దానా? మన ఎద్దు కంటే బుద్ధి లేదు. అవతల వాళ్ళ ఎద్దు మన పొలంలోకి వచ్చి మేస్తే నువ్వు ఊరుకుంటావా? అందుకని ఎద్దుని కట్టిపడేస్తాడా? మరేంటి, నిన్ను కట్టేయమంటావా? ఎద్దే కదా మేసింది అని చెప్తున్నానే. అది నాకు తెలుసు. ఏదో తప్పైపోయిందమ్మా అని నా కాళ్ళ మీద పడుంటే 100-200 డబ్బు ఇచ్చేదాన్ని. ఇస్తావు, ఆ తర్వాత వాళ్ళకున్నదంతా రాయించుకుంటావే. అప్పుడేనండి వాళ్ళందరికీ భయం ఉంటుంది, పట్టుకెళ్ళి బుద్ధిగా తిరిగిస్తారు. ఇలా చూడండి, ఈ ఆస్తి అంతా మీరు సంపాదించిందే కాదు, దీని విలువ మీకు తెలియదు. అది నిజమేలే. ఏనాడు నిన్ను పెళ్లి చేసుకున్నానో ఆ రోజే నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. ఏమిటి? మాన మర్యాదల సంగతి చెప్తున్నానే. భగవంతుడా, అంటే భగవంతుని పిలుస్తారే? ఆయన ఒక్కడే నీకు భయపడని వాడే. అవును, నీకెందుకురా ఈ గొడవలన్నీ? నువ్వే ఈ ఊరికి నాయకుడివా? మరే కళ్ళ ముందు అక్రమం జరుగుతూ ఉంటే నోరు మూసి కూర్చోమంటావా ఏంటి? అవును, నువ్వు పెద్ద కృష్ణ పరమాత్ముడు. ఎక్కడ అక్రమం జరిగితే అక్కడికి వెళ్ళి కాపాడడానికి. అయ్యా, అరే బాలయ్య, మీ అయ్య చెప్పింది న్యాయమేగా. మనకెందుకు పెద్దోళ్ళతో పేచీలు? ఏంటమ్మా చేసేది? వాళ్ళు తలసేసి మొలేస్తారా? అన్నయ్య చేసిందే న్యాయం. లేదంటే ఇంకో రోజు మన చేలో వాళ్ళిద్దరు వదులుతారు. రస్సతీయ చూసావా మా చెల్లెలు రోషం. అవును, దీనికేం తక్కువ లేదు. రే బాలయ్య, పేద వాడి తరఫున వెళ్ళి నువ్వు ఎద్దుని కట్టి పడేశావే. ఇప్పుడు వాడు ఏం చేశాడో తెలుసునా? ఏం చేశాడు? పశువుని తోలుకుపోయి చిన్నగా పార్వతమ్మ గారింటికి వెళ్ళి వదిలేసి ఆమె కాళ్ళ పడి దాంట్లో పెట్టాడు రా. నిజమా? దిక్కు మళ్ళీ ఎదవా. ఆగరా, వాడు బతకనేచ్చినోడు రా. అయ్యా అయ్యా అయ్యా, ఆ పార్వతమ్మ ఇంటి నుంచి నేను తోలుకు రమ్మని తీసుకురమ్మని కబురు వచ్చింది. చూసావా, ఇప్పుడు ఆవిడ కోపానికి నన్ను గురి చేసావురా. ఇప్పుడే వెళ్ళి ఆవిడ కాళ్ళు అట్టుకునే. అయ్యా, చెయ్యని తప్పక మనం క్షమాపణ కోరుకోక్కర్లేదు. నువ్వు పోయి వాళ్ళ కాళ్ళు పెట్టుకున్నా ఉంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. మరి నీ కోపానికేనరా? అమ్మగారి కోపం వస్తే మనం వీధిలో అడుగు తినాలరా. తప్పరా ముందు. అయ్యా అయ్యా, అన్న 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 బాలన్న, అదేంటి ఆ పార్వతమ్మ పేరు చెప్తేనే అందరూ భయపడతారేటి? ఆవిడ దగ్గర డబ్బు ఉందిరా. మరి డబ్బు ఉంటే అందరూ భయపడతారా? నేను ఈ ఊళ్ళో 4 డబ్బులు చేరుస్తా. చేరితేనే మనల్ని చూసి నలుగురు భయపడతారు. బాలన్న, డబ్బు చేర్చడానికి దారి చెప్పన్నా. నోట్లు కొట్టు. అది గవర్నమెంట్ కొడతాందే. అవి అసలు నోట్లు రా, నువ్వు దొంగ నోట్లు కొట్టరా. ఆహా, ఇది చక్కని ఆలోచనే, చక్కని ఆలోచనే. బాలన్నకి గొప్పంతా మెదడే. దొంగ నోట్లు, దొంగ నోట్లు. ఇక్కడ స్నానం చేస్తుంటే చాలా హాయిగా ఉంది. రోజంతా ఇక్కడే స్నానం చేయాలనిపిస్తోంది. నీటిలో ఉన్న చిన్న చేపలు మన ఒంటిని తడుతుంటే చక్కలిగించగా ఉంది కదా. చిన్న చేపలైతే పర్వాలేదు, ఏదైనా పెద్ద చేప కరిచిందంటే ప్రమాదం. అబ్బా ఉండదే. ఏమయ్యా, నీళ్లు కావాలంటే త్వరగా తీసుకుపో. ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తే తెలియడలే? తెలుసు, బాగా తెలుసు. నాకు ఇటువంటి అందమైన దృశ్యాలు చూడడం అంటే చాలా ఇష్టం. నాకు ఇటువంటి గొడవలంటే భలే ఇష్టం. ఏవే సావిత్రి, అయ్యగారికి మన తడక చూపిద్దావా? చూపించండి, అది చూస్తాను. డాడీ, మమ్మీ. మధు, రా బాబు. ఏమిటైనా తడిసిపోయొచ్చావు? బారులు తెరిచారు కదా, లోపల వేసుకున్నది చాలక పైన కూడా పోసుకొచ్చాడు. కాస్త ఊరుకోండి. ఏమిటైంది? ఏమి లేదు, కారుకు నీళ్లు కావాలని చెరువులో దిగాను, కాలు జారాను. ఇంతవరకు ఆడవాళ్ళు మాత్రమే కాలు జారుతూ ఉంటారని విన్నాం. ఇప్పుడు వీడు కూడా జారాడు. నోరు మూసుకోండి నాన్న. నోరు మూసుకుంటారా? ఏమిటి అందరూ నన్ను నోరు మూసుకోండి అంటారు? అప్పుడు నాకు ఇంట్లో ఏమిటి అసలు పని? కాసేపు నోరు మూసుకుండండి. మాట్లాడినవే నన్ను కాసేపు, పేపర్ అన్నా చూస్తాను. ఏం మధు, చెల్లై రాలేదా? రాలేదమ్మా. పరీక్షలు అయిపోయాయిగా? అవన్నీ అయిపోయాయి. నెల్లాళ్ళు పరీక్షల కోసం చదివిందిగా. కొత్తగా వచ్చిన సినిమాలు ఏవి తను చూడలేదు. అందుకని వారం హోటల్లో రూమ్ తీసుకుని
పిక్చర్స్ అన్ని చూసి వస్తానని చెప్పింది. అమ్మా నీతో చెప్పి ఓ 1000 రూపాయలు పంపించమంది. ఓ పంపితే పోయే, మెల్లిగానే రాని ఇక్కడే మునిగిపోదు. వెర్రి మొహ, వయస్సులో ఉన్న పిల్ల హోటల్లో రూమ్ తీసుకుని ఉండొచ్చా? ఈ రోజుల్లో రోడ్లో పోయే వాళ్ళనే ఎగరేసుకుపోతున్నారు. ముందు ఒక తంతి ఇచ్చి దాన్ని రమ్మను. ఎందుకు తంతి ఇవ్వడం? జరగరానిది ఏదైనా జరిగితే? ఏం జరగదు, అది నా బిడ్డ. మద్రాసుని అమ్ముకురాగలదు. మెడ్రాసు నమ్మినా పర్వాలేదే, మా నాన్న నమ్మితే మన ఊళ్ళో తలెత్తుకు తిరగలవా? అదంతా నాకు తెలుసు. రా బాబు. ఆడవాళ్ళకి అవకాశం ఇస్తే చాలు, అంత తలగిందులు చేసేస్తారు. పూజారి గారు, ఇంకా ఎంతసేపు ఉండాలి? అంతా సిద్ధంగా ఉందమ్మా. కృష్ణమూర్తి గారు రాగానే పూజ ఆరంభిద్దాం. ఎవరమ్మా కృష్ణమూర్తి? మనకంటే గొప్పవాడా? సాధారణ రైతు, మన దగ్గర అప్పు కూడా తీసుకున్నాడు. మరి అతని కోసం మనం ఎందుకు ఎదురు చూడాలి? వాళ్ళ తాత ఈ కోవిల కట్టాడట, అందుకని వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఒకరు వచ్చి అర్చనపళ్ళ ముట్టుకున్నాక ఆరంభించాలి. ఊళ్ళో ఇంతేనా మన పలుకుబడి? ఊరికే గొప్పలు చెప్తావే. రే, అసలే దానికి అహంకారం ఎక్కువ, నువ్వు రెచ్చగొట్టకరా. నోరు మూసుకోండి. పూజారి గారు, ఓర్పు కూడా హద్దు ఉంది. ఎంతసేపు ఇంకా చూడాలి? త్వరగా ఆరంభించండి. వచ్చారమ్మా, వచ్చారమ్మా, అడుగు వస్తున్నారు. కాస్త తొందరగా రాకూడదా? దేవుడు ఎదురు చూడాలా? క్షమించండి అయ్యా. పూజారి గారు తీసుకోండి. కృష్ణమూర్తి, ఏమైనా నీకు పొగరు ఎక్కువయ్యా? మరే సందర్భంలోనూ కక్ష సాధించడం నీ వల్ల కాదని ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని లేటుగా వచ్చావా? అయ్యో, అంత మాట అనకండమ్మా. దారిలో వర్షం కురిసి అంత బురద బురద అయిపోయింది. బండి 2-3 చోట్ల కూరుకుపోయింది. క్షమించండి అమ్మా. అలాంటి దారిలో ఎందుకెళ్ళావయ్యా నువ్వు? నోరు మూసుకోండి. చేసిందంతా చేసి క్షమాపణ ఏంటయ్యా? మీ అందరికీ భలే పొగరు ఎక్కువైపోయింది. దీని పేరేనయ్యా లేనోళ్ళ బీద పొగరు. ఏం పెద్దింటోళ్ళమ్మా, ఇదే పెద్దింటోళ్ళ పొగరా? గమ్మునుండయా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ పోతూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు కదా, తెలుసుకుని ఎవరికి పొగరెక్కిందో. ఊరి సొమ్ము తిని తిని ఎవరు బాగా కొవ్విక్కున్నారో అందరూ తెలుసుకోవాలి. ఓయ్, మీ వాడితో మాట్లాడించి వేడుకు చూస్తున్నావా? మాట్లాడండి. దీపారాధన, దీపారాధన, దీపారాధన. అంబిక పరమేశ్వరి, మనిషికి మనిషిగా విలువనిచ్చే సద్బుద్ధి అందరికీ కలిగించు తల్లి. గోవిందా గోవిందా. ఆయన ఇంకో దేవుడు రా. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కరుణలోచనుడా. ఎవరైనా మంచి పాటనే కన్నుకడా. మీకు ఆశలు ఉందా? ఇది ఎట్ల బండి? పోయే దారిలో మీ బండిని వెనకాలే తీసుకొచ్చి చాపే గుయ్య గుయ్యమని ఆరును కొడితే మా ఇంట్లో బెదిరిపోవా? బండి కాలువ పక్క దించు, మేము త్వరగా వెళ్ళాలి. త్వరగా పోవాలంటే ఇక్కడేం చేస్తున్నారు? కాలగొట్టుకు పోకూడదా? గమ్మునరా, మీకోసం బండిని కాలంలో దించామంటే బండి బోల్తా కూడా తెలుసామా? కావాలంటే మీరే పక్కన దించండి కాలంలో. అది కారు కాలువలోకి దిగితే కింద క్రాక్ షాఫ్ట్ పోతుంది. కారు చెడిపోతుందని తెలుసు కదా, అప్పుడు సావకాశంగా రండి. పంపే మునిగిపోలేదులేండి. అన్న ఏమంత తొందర? నెంపదిగా పోనీ రాదు, రండి మెల్లగా. ఈ పల్లెటూరు పైకి ఎంత పొగరు! నిన్న కోవెల్లో అవమానించాడు, ఇప్పుడు దారిలో మళ్ళీ గొడవ. వీడి పొగరు ఎనసాలి. సరే, ప్రయాణం బాగా జరిగిందా? మెయిన్ రోడ్ వరకు పర్వాలేదే. మీ గ్రామానికి వచ్చే మట్టి రోడ్డే మరీ అధ్వానంగా ఉంది. ఒళ్ళు హోనం ఏందే. సరే సరే, ముందు అందరూ స్నానాలు చేయండి, తర్వాత వెళ్ళి మనందరూ ఊరు చూస్తాం. ఓకే, రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి. ప్రయాణం సౌకర్యంగా ఉందా? మా మమ్మీ, మా డాడీ, వీళ్ళ నా ఫ్రెండ్స్. తెలుస్తూనే ఉందిగా. హలో, ఈయనే మా అన్నయ్య. హలో హలో, రండి లోపలికి వెళ్దాం. Come on. వెళ్ళండి వెళ్ళండి, చూసి వెళ్ళండి. పార్వతి, కొన్నాళ్ళ దాకా మన ఇల్లు గందరగోళమే. నోరు మూసుకోండి. పిల్లలందరూ మన ఊరు చూడాలని ఎంతో ఆశతో వచ్చారు. సంతోషంగా ఉండనివ్వండి. నేను ఏమైనా వాళ్ళతో వద్దని చెప్పానా? అదెక్కడికి, ఇటు ఇటు వదిలిపెట్టవే. కొబ్బరి నీళ్ళు భలే రుచిగా ఉన్నాయి.
కాదే, ఎంత బాగుంది ఊరు. ప్రశాంతంగా ఉంది, మంచి మనుషులు. ఈ ఊరు నాకు బాగా నచ్చింది. ఈ ఊళ్ళో కూడా కొవ్వెక్కిన పొగరబోతొకడున్నాడే. ఎవరే అది? బాలయ్య, గోవుల గోపన్న. ఓ ఈలే, కౌప అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేసేది చెప్తా. వాడికి మనం సరైన గుణపాఠం నేర్పాలి. ఏంద్రా ఇదే చిక్కుచ్చి పడింది? నిన్న బండిని తీసుకొచ్చి వెనకాల అప్పు చేశారు, ఇవాళ ముందుకు తెచ్చి పెట్టారు. మమ్మల్ని పని పని చేసుకునేవారు అయ్యండి. తమ్ముడు తప్పుకోరా. అన్న తమ్ముడు కాదన్న అది. అమ్మ అమ్మ బండి తీస్తావా? మరీ దగ్గర రావద్దు, పొడుస్తాయి ఎడ్లు. బండి వెనక్కి తీవయ్యా. నేను వెనక్కి తీలేవండి. అది ముందుకి వెనక్కి పోయి వీళ్ళు మీ బండికే కదా ఉంది. చెప్తున్నాడు కదా బండి ఎక్కలాగో. చూసినా నీతో పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ఎటు వెళ్ళినా నాతోనే గొడవకొస్తున్నావే. ఈ మాటే నేను అడుగుతాం అనుకున్నాను. ఈలోగా మీరు నువ్వే అడిగేసావు. ఏటమ్మా ఊరికే గొడవ పెడతారు. నన్ను రాపో అంటున్నావా? నేనెవరో తెలుసా? అదే తెలుస్తుంది. పెట్టంత లేవు, నన్ను రా పో అంటున్నావే. సరే పోవే. నన్ను పోవే ఏమంటున్నావు? నీ అంత తెలుస్తానుండు. పోవే, చేసుకోవే, ఏం చేస్తావు చేసుకోవే. వెళ్ళమ్మా పోయే.
అయ్యో ఉండు అబ్బా నువ్వు ఊరుకో ఊరుకో. అరే ఏమిట్రా ఇద్దరు ఒంటిలో బురద పోసుకొచ్చారు? ఏం జరిగిందిరా? తర్వాత చెప్తాను కానీ ముందు వేడి నీళ్ళు పెట్టు, ఒళ్ళంత బురదగా ఉంది. అసలు ఏమైందిరా? బండి పోలతో కొట్టిందిలేమ్మా, పోయి వేడి నీళ్ళు పెట్టుకో. బాలేవాడు నాకు కొంచెం ఎత్తగా ఉంటే చాలు. బండి బోల్తా ఎలా కుట్టిందన్నయ్యా? ఎందుకు అడుగుతావులే? ఏనయ్యా మన ఇంట్లో దేనైనా చూసి బెదిరయ్యా? అవును, బస్తీ నుంచి కొత్తగా 10-15 పశువులు వచ్చాయిలే, వాటిని చూసి మన పశువులు బెదిరాయి. వివరంగా చెప్పన్నయ్యా. అదే ఈ రామగారు ఒక పిల్లని కనిపడేశాడు కదా. అబద్ధం ఆడతాం ఏంటి? ఆడపిల్ల అది. అవును తప్పే, ఓ పిశాచిని అన్నాడు కదా, అది స్నేహితులతో వచ్చి గొడవ పెట్టింది. నాకు తెలియకుండా చక్రంగా సేలు తీసింది, బండి బోల్తా కొట్టింది అంతే. అంత పని చేశారా? రే పిల్లే, న్యా. స్నానం చేసి తిన్నగా గీతింటికి పో. నీళ్ళు వసిపోద్దా? పళ్ళు రావుతా చూడు మరి. పోయి ఆ అడ్డగాడిదల్ని ఇంకా ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉంటాయో, ఎక్కడెక్కడ షికారులు కొడతాయో తెలుసుకుర్రా. ఓ పట్టు పడదాం. ఓ పట్టు పట్టు ఏమైంది? దిగిసిపోతుంది, నీళ్ళు వేసుకోవాలి. అయ్యో ఏమైంది వీడికి? ఏంటి కాలం నీళ్ళు కట్టేప్పుడు సన్న చెద్దబరి, ఇక్కడ ఎవరా నువ్వు? ఎద్దబరి, ఎద్దబరి. ఎనక నిలబడు. ఎనక నిలబడు, ఎత్తబా. అవునే ఎంత బాగుండేవి. ముసయా నాలుగు టైర్లు పంచర్ అయ్యాయి. ఏదైనా ముళ్ళు కిల్లు గుచ్చుకుందామనే? ముళ్ళు గుచ్చుకున్నా 4 టైర్లునా? ఇదెవరో పగతో చేసిన పని. అది ఎవరో వస్తున్నారే. పద పద పద. అయ్యా, ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి ఏదైనా బండి దొరుకుతుందా? కారు పంచర్ అయింది. బండి దొరకదండి. 10 మైళ్ళు వెళ్ళాలండి. ప్రమాదమైన దారండి ఇది. పొద్దుపోతే అడుగు ముగలు వస్తాయండి. ఈ పక్కన ఉండడానికి ఏదైనా ఇల్లు దొరుకుతుందా? నా అట్టడిలో ఎవరమ్మా ఇల్లు కట్టుకుంటారు? అయ్యో నా వల్ల కాదండి. నేను ఏటకపోతున్నానండి. వల వేసి చెట్టు మీద ఎక్కి ఏడుకుంటే పొద్దు పొడిచేలాగా ఏదైనా చిక్కుకుంటది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి మేము? అదేనండి నాకు బాధపడలేదు. మీరు నడిచే పోవాలమ్మా. దానికి కూడా ఇది సమయం కాదండి. బుద్ధిగా ఈ మోటార్ కారు ఎక్కిపోయి అందులో కూర్చోండి. అది కూడా ప్రమాదమేనండి. సింహాలు వస్తాయి, ఎలుగుబంతులు వస్తాయి, పులులు వస్తాయి, ఏనుగులు కూడా వస్తాయండి. ఏనుగులు వస్తే మీ కారు మీద ఎక్కేసి తుప్పు చేసి మీ అందరినీ కాళ్ళతో తొక్కి తొక్కి పారేస్తాండి. అంతకు మించి చెప్పలేనండి. నేను వస్తానండి. నా లైఫ్ అయిపోయింది. అడవి మృగాలు, సింహాలు, ఏనుగులు. అయ్యో, తలుచుకుంటేనే భయంగా ఉంది. నాకు తల తిరుగుతోంది. ఎందుకే భయపడతారు? ధైర్యంగా ఉండండి. నేనే లేదే, తోడుగా ఓ మొగాడైనా నేడే. ఏ ముహూర్తంలో బయలుదేరాము? చిక్కుల్లో ఇరుక్కున్నాం. అయ్యో, అయ్యో తై తతకు 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 తై తతకు 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 తతత తై తతకు 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 తతత నాటు బండి కాపాడవచ్చనండి. నాటు బండి కాపాడవచ్చనండి. అన్ని తెలిసిన బండి నాగరికత ఎక్కువండి. అన్ని తెలిసిన బండి నాగరికత ఎక్కువండి. నాటు బండి మంచి బండి, చిక్కులు తీర్చే చక్కని బండి. నాటు బండి మంచి బండి, చిక్కులు తీర్చే చక్కని బండి. నాటు బండి కాపాడ
కాపాడవచ్చనండి అన్ని తెలిసిన బండి నాగరికత ఎక్కువ బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి వణుకుతుంది కారు గాలి తీసివేసిందెవరు వణుకుతుంది కారు గాలి తీసివేసిందెవరు గాలి కొట్టే పంపుంది ఇచ్చేదా పోటీ కని వచ్చిన కారు పంచరైపోయే పొయ్యారి బమలకు పరుగు జారిపోయే మంచి చెడు తెలిసిన ఎద్దు బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి నాటు బండి కాపాడవచ్చనండి అన్ని తెలిసిన బండి నాగరికత ఎక్కువ బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి పుంజునెదిరి పెట్ట ఎప్పుడు గెలిచినదే లేదు పుంజునెదిరి పెట్ట ఎప్పుడు గెలిచినదే లేదు గుడ్డులనే పెట్టుటకు పెట్టలురా బస్తీలోని అమ్మాయిల లక్షణాలు చూస్తే భయపడక పసుపుతాడు కట్టేవాడు ఎవడే తప్పదులే మీకింకా ఎద్దు బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి చిక్కిరి బిక్కిరి చిక్కిరి బిక్కిరి మామ కొప్పున పువ్వు అది పెట్టి చూడు నువ్వు మామ కొప్పున పువ్వు అది పెట్టి చూడు నువ్వు మాటలలో చేతలలో మైనరునే ఎంత మరీ చదువుకున్నా లేదు ఫలం చూడు నాగలితో దున్నకుండా లేదు నీకు కూడు నీకోసం పాటుపడే మంచి బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి నాటు బండి కాపాడవచ్చనండి అన్నీ తెలిసిన బండి నాగరికత ఎక్కువ బండి అన్నీ తెలిసిన బండి నాగరికత ఎక్కువ బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి నాటు బండి మంచి బండి చిక్కులు తీర్చే చక్కని బండి ఎరా పిల్లి అందరూ ఎక్కారంట్రా ఒక్కటి మాత్రం ఇడిగా కింద ఉందన్నా అదే ఊరు రాదే అదే ఏమైంది మీ వాడికి మీ స్నేహితురాలు ప్రాణాలతో ఊరికెళ్ళాలి లేదా ఆ రోజు చక్రం సెల్ తీసేసావుగా ఈ రోజు గుంజీలు తీసి క్షమాపణ అడిగి బండిలో ఎక్కువ కావాలంటే మన్నిస్తా గీత గుంజీలు తీసెక్కవే అవునే అన్న గుర్రమంటుంది వీడి దగ్గర గుంజలు తీసే కంటే ఈ బండి వెనకాలే నడిచిపోతాను వస్తావా పిల్ల నాకు ప్రాణం అంటే భయం లేదు నేను క్షమాపణ కారణం కొంతమందికి పొగరు బుర్రలో ఉంటుంది నీకు ఒళ్ళు మొత్తం ఉంది పోదావా సింహోరు వినిపిస్తుంది నాటు బండి సింహం నేను తింటానండి ఇల్లే వెనక మరి పెట్టుందిరా బాగుందన్నా అది కదరా పిల్ల గురించి వెనకాలే వస్తుంది బండి వెనకాలే వచ్చేద్దాం అనుకుంటుందా ఇప్పుడు చూడు తినిపిస్తా కాజా
ఎరా పిల్లి కొంచెం సాయం చేయకూడదంటరా. ఎలకైతే పట్టుకున్నావు నీ పాము కదా, అది పాము పోయింది కదా, మరి ఇదేంటి? పదండి 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 పదండి. చెయ్యిరా ఎదవా. పాము అనుకున్నా. రండి ఎక్కు ఎక్కు. మెల్లిగా 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 చూసుకోమ్మా. అది మాత్రమే కాదు, అందరి చేత గుంజీలు తీయించి క్షమాపణ చెప్పించాడు. బ్లడీ రాస్కెల్. వాడికి ఎంత పొగరు! ఒంటరిగా పోయి ఆడవాళ్ళని గొడవ చేస్తాడా? కారు టైరు పంచర్ చేసి నట్టడిలో ఏడిపిస్తాడా? ఎందుకురా కప్పలా ఎగురుతో నట్టడివిలో అవస్థ పడుతున్న వాళ్ళని ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చి దింపెళ్ళాడే, అందుకైనా నువ్వు సంతోషించరా? అందుకని వాడు చేసిన న్యాయం అంటారా? మీకు కొంచెమైనా రోష పరుషాలు ఉన్నాయా? ఉండేవి 25 సంవత్సరాలకు ముందు. నోరు ముసుకోండి. ఇదిగో చూడు, అలా తోసావంటే నేను తట్టుకోలేని చెప్తున్నా. గీత, వాడికి సరైన పాఠం నేను నేర్పిస్తాను. దా, దా. దా, దా, దా. దా, దా. దిగరా కిందకి. ఎవరు నువ్వు? నీకెందుకురా? దిగరా. ఎందుకురా? నేను చెప్తున్నా, దిగరా. నీకెన్నిసార్లు చెప్పానురా, తిరిగి తిరిగి ఎందుకురా వాళ్ళ జోలికి పోతావు? వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయిని నట్టడిలో ఏడిపించావా లేదా? వాళ్ళ కారు చక్రంలో గాలి తీసేసావా లేదా? అవును,
అంతకుముందు ఆవిడ వచ్చి నా చక్రం సెల్ తీసి పారేసిందే, అది చెప్పలేదు నీతో? అవునా, మొదటి నుంచి గొడవ పెడుతుంది వాళ్ళే. ఎప్పుడు దెబ్బ తీస్తే గానీ బుద్ధి రాదు. అట్ట చెప్పు తల్లి. ఒరే మీరంతా చిన్న పిల్లలరా, లోకం తెలియని వాళ్ళు. వాళ్ళే గొడవ పెట్టినా కూడా మనకు అసలు తప్పుకుపోవాలరా. ఎందుకంట? ఏమంటే ఆ అమ్మగారి దగ్గర కాగితాలు సంతకాలు పెట్టి 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చారా. రేపు వాళ్ళు కోర్టుకి గీతికి పోతే మనం డబ్బు ఎలా కట్టగలం? ఎందుకు కట్టలేం? 10,000 వడ్డీ కలిపితే మొత్తం ఎంత అవుతుంది చెప్పు. ఒరే వడ్డీ అంతా ఎప్పుడో కట్టేశానరా. ఈ అసలు 10,000 డబ్బు కట్టి ఎప్పుడు నోటు తీసుకుంటావురా? నీకెందుకు? తీసుకొచ్చి చూపిస్తాను చూడు మరి. ఆ ఎలా కడతాడు నేను చూస్తాను. మీ అమ్మగారు లేరా? అమ్మ లేదు. ఏమిటి విషయం? డబ్బు కావాలా? ముష్టి కోసం రాలేదయ్యా నేను. మా అయ్య తీసుకున్న పైకం తిరిగిచ్చిపోదామని వచ్చాను. అమ్మ నాన్న చెల్ల ఎంత కోవిలికి వెళ్ళారు. నీకు నమ్మకుంటే నాకు ఇచ్చి వెళ్ళు, లేదంటే వాడు వచ్చిన తర్వాత ఇవ్వు. ఇదిగో 10,000 రూపాయలు. ఆయన రాసిచ్చిన ప్రోనోటు. అమ్మ వచ్చిన తర్వాత నీకు పంపిస్తాను. సరే. అయ్యా లేపేశా. ఎవరినిరా? ఆ రోజు అన్నావుగా తీర్చగలవా అని. సుబ్బయ్య దగ్గర 10,000 తీసుకుని అప్పు తీర్చేశాను. వడ్డీ లేదు ఏమి లేదు, 2 సార్లుగా తిరిగి ఇస్తానని చెప్పేశాను శుభ్రంగా. అవును అమ్మగారి చేతికే ఇచ్చావుగా. ఆమె లేదే, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతని చేతికి చూచాను. అమ్మగారు రాగానే ప్రోనోట్ ఇచ్చి పంపిస్తానని చెప్పాడు. ఆహా. అయ్యో అన్నయ్య అంటే అన్నయ్యే. నీకున్న తెలివితేటలు మీ నాన్నకు లేవురా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమిటి? మా అయ్య రాసిన ప్రోనోట్ తిరిగిపిస్తారా? రాయించుకునేటప్పుడు 1-2 సంతకాలు పెట్టించుకుంటారే, పైకం ఇవ్వగానే నోటు తిరిగి వాళ్ళు ఉండకల్లా. ఎవరు కాదన్నారు? పైకం కట్టి ప్రోనోట్ తీసుకోవాలి. ఏమండి ఆ రోజు మీకు పైకం ఇచ్చానే, అమ్మగారికి ఇవ్వలా? వేళాపడవా? ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలన్నీ నాకు తెలియవు. అన్ని అమ్మనుడా. తీరా చెయ్యి. అబద్ధం ఆడితే పేగులు తీసేస్తాను, జాగ్రత్త. వాడికి ఎక్కడ పేగులు అన్ని తాగి తాగి మాడిపోయి ఉంటాయి. నర్మిరా నువ్వు చెప్పరా. నిజంగా నీ దగ్గర డబ్బు తీసుకోలేదు. గుండు ఈ పిల్లితో జలగాట పడతావా? పప్పుట్టు చేసుకునేవాడికి దెబ్బలాట ఎందుకురా? పిల్లి ఏమండి కాదు చెయ్యో తీసేయి, గరిట వెరకొట్టకు. అయ్యో మెల్లిగా కొట్టుకోరా. అయ్యో ఏమండి ఇలా చూసారా? ఈ ధైర్యం చూసారా? ఏమండి? ఏమిటే పార్వతి, వీళ్ళు మన ఇంటికి వచ్చి పిల్లి మొగ్గలు వేస్తున్నారేంటి? మొక్కలు కదండి, ఇంట్లో మన అబ్బాయి నుగ్గురుకు చేస్తున్నారు. వీడు వాడిని కొట్టాడా? ఏడ్చాడు. ఏమిటో కనుక్కోండి. మధ్యలో వెళ్ళి నేను అడగడం ఏం బాగుండదు, పూర్తిగానే అడుగుదాం. అయ్యో ఏమండి చూస్తూ ఊరుకుంటారేమిటి? నేను గంతు లేదు. వెళ్ళి అడ్డుకోండి. సరే, అడుగుతాయి. బాగానే ఉంది. అయ్యో, వెళ్ళండి. ఏమండి? ఏయ్, ఏయ్, ఉండు, ఉండు, ఉండు. చూడు పార్వతి, ఏం జరుగుతుందో కాసేపు చూద్దామే. బాగానే ఉంది, వద్దరకు. ఏదబ్బా మేమంతా చెమటొచ్చి సంపాదించవడం రా. ఈ రోజు సాయంకాలంలోగా ఆ ప్రోనోటు మా ఇంటికి వచ్చి చేరలేదో ఎముకలు విరిచి పోగులు పెడతాను, జాగ్రత్త. రే పిల్లి రా, ఇంకొక దెబ్బ. వచ్చిన పని పట్టుకో రా. ఈ మనిషి అండి మీరు. మధు మధు ఏమైందిరా? ఎన్ని దెబ్బలు కొట్టాడో పాపాత్ముడు. వాడు నన్ను కొట్టిపోయాడు కదూ. రాస్కల్, పగకు పగ తీర్చుకుంటాను. వాడిని జీవితాంతం తలెత్తుకోలేకుండా చేయలేదు. నేను మధుని కాను. రాతి బండలో నుంచున్నారే. నేనెప్పుడు ఇంతేనే, రాతి బండేగా. పోలీసులు పిలవండి. పోలీసులా? దానివల్ల చాలా చిక్కులు వస్తాయి. చిక్కులేమిటి? ఏం గొడవ, దేని గొడవ అని వాడు అడిగితే ఏం చెప్పాలి? చెప్పండి. పైగా ఇవ్వకుండా ప్రోనోట్ అడిగాడని, ఇవ్వు అని చెప్పినందుకు చంపేస్తాను బెదిరించి వెళ్ళాడని. నువ్వు చెప్పేస్తావు అబద్ధాలు, మంచి నీళ్ళ ప్రాయంలా. నాకు చేత కాదే.
మన బిడ్డని ఇంతలా కొట్టిపోయాడు. ఒక అబద్ధం చెప్తే కొంప మునిగిపోదు. మునిగిపోతుంది. పోలీసులతో అబద్ధాలు చెప్తే ముందు వాళ్ళు నా మోకాళ్ళు విరగొడతారే. మీరు వీడిని చంపినా కూడా చూస్తూ నోరు మూసుకుంటారా? ఊరుకుంటానా? ముందు ఆ ప్రోలోడ్ తీసుకురావే. ఇప్పుడే వకీల్ దగ్గరికి వెళ్ళి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఇంట్లో దూరి రౌడీతనం చేసేవాడు కుటుంబంతో వీధిలో లేవాలి. అది నా కళ్ళతో చూడాలి. ఉండండి, ప్రోలోడ్ తెస్తా. ఏరా, బాగా గట్టిగా కొట్టాడా? కొంచెం మెల్లిగానే కొట్టుండొచ్చు. మొదలొచ్చినప్పుడు మరి మొరటాళ్ళ ఉన్నాడురా. అంతా నీ వల్ల వచ్చిన కూడా వేరా. వాళ్ళు కూడా ఊరందరికి తెలిసిందే కదా. అందుకే అప్పటి నుంచి తల మొత్తుకున్నాను. విన్నావా? ఏమిటి నాన్న నువ్వనేది? తీసుకునే డబ్బు లేదంటున్నారు. నలుగురిని తీసుకువెళ్ళి న్యాయం అడగకుండా అన్నయ్య తిడతావే? అలా అడుగు. మీ బాబుకి నన్ను తట్టడం ఉంటే తెలుసు. అయ్యా, నా మాట నువ్వు ఊరుకో. సాయంకాలంలోగా ఆ నోటు మన ఇంటికి రాకపోతే వాడు తల గొరిగించేస్తాడు. తల గొరిగించలేవు, జుట్టు ఎక్కువ. నువ్వు గమనురా. రే, ప్రగల్భాలు పలకడం వల్ల విరోధాలే పెరుగుతాయిరా. తర్వాత మన ఇల్లు వాకిలి పోతాయి, మాన మర్యాదలు పోతాయి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మ చేతిలో కాళ్ళలో పట్టుకుని నా బిడ్డ చేసిన తప్పులకు నన్ను 4 కొట్టండి అని బతిమాలి పట్టాలు తీసుకొస్తాను రా. అయ్యా, ఆగో. చెయ్యని తప్పుకి క్షమాపణ అడగడం, న్యాయం మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడ్డం అసహ్యం, అవమానం. నా మాట కాదు, నువ్వు వెళ్ళదలుచుకుంటే నా తల నరికేసిపో. ఏమిటి ఇక్కడ గొడవ? ఏమిటి అందరూ అలా దెయ్యం పడ్డాడు చూస్తున్నారేమిటి? ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని రండి అని ఒక్కరు పిలవరేమిటి? రండి. నువ్వు ఒక్కడివేనా? మిగతా వాళ్ళు మాట్లాడరేమిటి? రండన్నయ్యా. అరే, మా చెల్లాయి పిలిచింది. కూర్చోండి. కూర్చుంటా. కూర్చోండి, కూర్చోండి. అలాగే అలాగే, నువ్వు కూర్చో. పర్వాలేదయ్యా. అరే, మనలో మనకి మర్యాదలు ఏమిటయ్యా? బాలయ్య, మీ ప్రోనోటు తీసుకో. తీసుకోవయ్యా. ఇదిగో చూడు బాబు, నా కన్న కొడుకు ఇప్పుడు తప్పుడు దారిలో పోతున్నాడు. వాడిని కొట్టి ఎలాగైనా మార్చాలని అనుకుంటాను, కానీ అది నా వల్ల కావడం లేదు. నువ్వు వచ్చావు, వాడిని చావు బాధావు, వాడికి ఆ శాస్తి కావాలి. అయ్యా, క్షమించాలయ్యా. తీసుకున్న పైకి లేదని చెప్పగానే నేను తట్టుకోలేకపోయాను. పైనుండి చూసేవాడికి నాకే అది బాధగా ఉంటే పైకి విచ్చిన వాడికి నువ్వు బాధపడలో తప్పేమి లేదయ్యా. నన్ను ఏం చేయమంటావు చెప్పు? వాళ్ళు చేసేది ఏవి నాకు నచ్చవు. ఖండించాలనుకుంటాను, దండించాలనుకుంటాను, కానీ నాకు ఆ శక్తి లేదు. ఆ భగవంతుడే వాళ్ళని రక్షించాలి. అయ్యా, మీరు చాలా మంచోళ్ళు. మీరు చేసిన దాని గురించి మనోళ్ళందరికీ పోయి చెప్పొస్తా. ఏ ఊరు మొత్తానే పిలిచి చెప్పరా? పిలుద్దాం. చెప్. ఏమిటా ఇది? పిల్లిని చక్కన పెట్టుకుని చెక్కును అడగడానికి పోయినట్టు వీడికి కాస్త అదుపులో పెట్టు. ఇదిగో చూడు బాబు, నేను ఇక్కడికి వచ్చినట్టు మీకు ప్రోనోటు ఇచ్చినట్టు నా పెళ్ళానికి తెలియకూడదు. అది పెద్ద రాక్షసి. తెలిసిందంటే నా కట్టుబట్టలన్నీ ఓడదీసి నన్ను ఇంట్లోంచే వెళ్ళగొట్టేస్తుంది. ఆ తర్వాత నేను మీ ఇంటికి రావాలి. నేనే నవ్వాను. అయ్యా, మీకు పెళ్ళం అంటే అంత భయమా? నువ్వు వచ్చి 2 రోజులు మా ఇంట్లో ఉండి చూడు, అప్పుడు తెలుస్తుంది. సరే, గమనుడు, పట్టించుకోద్దండి, వాడు నోరు ముస్తాలండి. చెయ్యి, ఆ పని చెయ్యి. అబ్బా, ఎన్నాళ్ళకి సంతోషంగా కాఫీ తాగుతున్నాను. అయ్యా, మన ఇంట్లో ఇది దొరకదా? ఏ రోజు నా పెళ్ళం సంతోషంగా కాఫీ ఇవ్వదు కదా. విసిరి గిరాటేస్తుంది, టక్కర్ అయితే పట్టుకుంటా. నన్ను చేంజ్ చేయమంటారు? నువ్వు వచ్చి పట్టుకో. అయ్యా, మీరు చల్లగా ఉండాలి. పెద్ద ప్రమాదం నుండి నన్ను కాపాడారు. నేనేవిడి కృష్ణ నిన్ను కాపాడింది? అంతా భగవంతుడి దయ. మరి నేను వెళ్ళిరానా? ఇదిగో నాయనా, జాగ్రత్తగా పట్టుకో. నువ్వు బాగుపడు. ఇంత మంచి మనిషికి ఎటువంటి పెళ్ళం పెట్టున్నారో చూసారా? అయ్యో అయ్యో అయ్యో, ఓరి వీడు దుప్పదగా ఎన్ని దెబ్బలు కొట్టాడు, ఎన్ని గుర్తులు కుట్టాడు. ఏమిటి? నీ దుప్పటగా నువ్వు నీ కొడుకు చేసిన అక్రమాలకి నేను తిన్నానే దెబ్బలు. అరవకుండా జరిగింది వివరంగా చెప్పండి. జరిగిన కథంతా చెప్పడానికి 4 రోజులు పడుతుంది. వాడు నన్ను చావు కొట్టి చెవులు మూసేశాడే. అలాగా? అవును. కొట్టాడా? మరేమిటి, ముద్దు పెట్టుకుంటాడా? వకీల్ గారింటికి పోతుండగా వెళ్లే దారిలో బాలయ్య నన్ను పట్టుకుని ప్రోనోటు లాక్కుని చించి పారేయడమే కాక దనదన వాయించి చొక్కా చించేశాడు. మధు, పోలీసుకు రిపోర్ట్ ఇవ్వరా? వాణ్ణి జైల్లో తోయించాలి. అరే ఛీ, మీ అందరికి అసలు మెదడే లేదురా తవట సన్నాసులారా. పోలీస్ రిపోర్ట్ ఇస్తే అంత వివరంగా చెప్పాలి. వాడు వచ్చి ప్రోలోడ్ చించి పారేశాడు నేను చెప్తే వాళ్ళు నమ్ముతారా? దానికి సాక్షులు ఎవరు? సాక్షుల్ని నేను రెడీ చేస్తాను. నువ్వు రెడీ చేసేది సాక్షులు కదా, కేడీలు రెడీ చేస్తావు.
ఒరే అడ్డగాడిదా, ఆ బాలయ్య గాడి చేత దెబ్బలు తినడమే ఒక అవమానం. పైగా కోర్టుకు కూడా పోవాలా? ముందు వాడిని నిన్ను కొట్టాడు, తర్వాత నన్ను కొట్టాడు, ఇక మీద దీన్ని కూడా కొడతాడు. వాడు కొడతాడా? మేమిద్దరం మగవాళ్ళం, మమ్మల్నే కొట్టాడు. నువ్వు ఆడదానివి, నిన్నెందుకు కొట్టలేడు? మనకింత పరపతుండి కూడా వాడికి భయపడి నోరు మూసుకోవాలా? మనం న్యాయంగా ఉంటే వాడికి ఎందుకు భయపడాలరా? వాడు వడ్డీ ఇచ్చాడు, అసలు కూడా ఇచ్చాడు. మరైతే మనమే ఆ ప్రోనోట్ తిరిగి ఇచ్చిస్తే బాగుండేది కదా. నువ్వుండవే. ఏమండి, ఏమిటండి? పొయ్యే పోకడ చూస్తే వాడికి అనుకూలంగా మీరే సాక్ష్యం చెప్పారా ఉన్నారే? ఛీ, ఏమి చేతగాని మగవాళ్ళు. అమ్మా, అది నాన్న విషయంలో, నా విషయంలో కాదు. ఈ మధు ఎటువంటి వాడు అనేది చూడు. పొద్దున్న చూశాగా పడిన వాడివి లేవనే లేదు. వెళ్ళండిరా. మోసుకురండిరా. ఊరవతల బంగ్లాకి తీసుకెళ్ళి. ఏంట్రా? మన మళ్ళీ ఆ మధుగారి మనుషులు వచ్చి తీసుకుపోతారు. ఎక్కడికి? బండ్లు వేసుకుని ఊరవతల బంగ్లాలో తీసుకెళ్తారు. ఏమిటి అలా చూస్తావు? నా ఇంట్లో జరబడి నన్నే కొట్టి వెళ్ళాడుగా నీ అన్న. ఇక్కడ జరిగిందంతా వెళ్ళి వాడితో చెప్పు. ఇప్పుడైనా నేనెవరనేది వాడు తెలుసుకుంటాడు. మళ్ళీ 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 రే, నీళ్ళు తీసుకురారా. మళ్ళీ అమ్మా, కళ్ళు తెరవమ్మా. మళ్ళీ ఎంత పని చేసావు అమ్మా. మళ్ళీ నన్నెందుకన్నయ్యా కాపాడావు? ఆడది ఏది పోగొట్టుకోకూడదు, అది పోగొట్టుకున్న తర్వాత నేను ప్రాణాలతో ఉండకూడదు. నన్ను చంపేయన్నయ్యా, నన్ను చంపే. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు లేదు నేను బతకలేను కదమ్మా. మళ్ళీ 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 నీకింత ద్రోహం చేసిన మధు తల నరికి పారేస్తాను. ఆ రక్తంలో నీ కళంకాన్ని కడిగేస్తాను. అన్నయ్య, అతన్ని చంపితే నా మీద పడ్డ మచ్చ మాసిపోతుందా? అన్నయ్య, ఇప్పుడు నాకున్న వల్ల రెండే మార్గాలు. ఒకటి, నేను చావాలి. మళ్ళీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు చావకూడదు. ఇప్పుడు నేను చావకూడదనుకుంటే ఆ మధువే నా భర్త కావాలి. అప్పుడు
నమ్మకం పోతుంది. మళ్ళీ ఏమైనా సరే ఆ మధువే నీ భర్త, అదే సాధిస్తాను చూడు. కానీ ఒకటమ్మా, ఆలోగా తొందరపడి ఇటువంటి అఖాచానికి పూనుకోకమ్మా. నిజం చెప్తున్నాను, ఆ మధు చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను చూడు. కానీ ఒకటి మళ్ళీ, ఈ విషయం మనకి తప్ప మరి ఎవరికి తెలియకూడదు, మన అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. అంతే, ఊళ్ళో ఈ విషయం తెలిస్తే అసహ్యంగా మాట్లాడతారమ్మా. రేపు మధువే నీ మూడైనా కూడా ఈ మచ్చ మానదు. అందువల్ల ఎవరితోనూ చెప్పకూడదు. అమ్మా, ఏం తల్లి? మళ్ళీ మళ్ళీ ఏమిటి ఏదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఆగవే, ఇటు తిరిగి చూడు. నిన్నేనే, నేను నిన్న నుంచి చూస్తూనే ఉన్నా. ఎందుకో ఏడుస్తున్నా, నన్ను చూడగానే కళ్ళు తుడుచుకుంటున్నా. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులు పడుతుంటావు. ఏమిటి విషయం? నాకు వెంటనే తెలిసే తీరాలి. అదే ఏం లేదమ్మా, దాన్ని ఏమనుకో. నేనే మొన్న దాన్ని కొట్టానమ్మా. అప్పటి నుంచి నాకు మనసు సరిగ్గా లేదు, దానికి మనసు సరిగ్గా లేదు. అదే తలుచుకొని కుమిలిపోతున్నట్టుంది. అంతేగా? నువ్వు దాన్ని కొట్టావా? అవునమ్మా, గారాబం చేసే కొద్దీ దీనికి నోరు ఎక్కువైపోయింది. ఏం లేదు, ఇది ఇంకో 4 పిల్లలు కలిసి సుబ్బయ్య గారి తోటలోకి వెళ్ళి మామిడికాయలు దొంగిలించారు. అతనేమో నా చెల్లెలు కదా అని తిట్టకుండా వదిలిపెట్టి తర్వాత నన్ను పిలిచి కేకలేశాడు. నాకు కోపం వచ్చింది. ఏమే మామిడికాయలు కోసావా అంటే, కోసాను, నా ఇష్టం అని పొగరుగా సమాధానం చెప్పింది. అందుకే నువ్వు ఇటువంటి తప్పులు చేయొద్దు, నేను నిన్ను కొట్టనమ్మా. నవ్వమ్మా, నవ్వుతుంది. నవ్వమ్మా. పోండ్రా మీరు మీ కీచులాట్లు. నేను ఏదో ఏమిటోనో భయపడిపోయాను. మళ్ళీ మళ్ళీ చెప్పింది జ్ఞాపకం ఉందిగా? నేను చెప్పిందంతా తప్పకుండా చేసేస్తానమ్మా. అంతవరకు నువ్వు కష్టమైనా సరే సంతోషంగా నవ్వుతూ కనిపించాలమ్మా. ఈ పరిస్థితిలో నేను ఎలా నవ్వగలదు? అర్థమైందమ్మా. క్షమించాలని చెప్పాను కదా, ఇంకా నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అంటే నాకు కోపం వస్తుంది. చక్కిలు నిలబెడతాను. నవ్వ నవ్వ నవ్వ. అదే భాలే అన్నా చెల్లెళ్ళే. పెద్దవాళ్లతో పోటీకొస్తే ఏం జరిగేది ఇప్పటికైనా తెలుసుకున్నావనుకుంటాను. మధు, జరిగిందంతా మర్చిపోతాను. నిన్ను మన్నిస్తాను. నువ్వు చేసిన తప్పు మీ ఇంట్లో చెప్పి నా చెల్లిని పెళ్లి చేసుకో. దీనంతటికీ కారణం నా మీద ఉన్న కోపం నువ్వు అనుకుంటే నీ కాడు పట్టు క్షమాపణ కోరుతాను. నీ చెల్లిని నే పెళ్లి చేసుకోవాలా? ఫుల్ పరా తీరా చెయ్యి. ఇది రక్తం దాకా. ఈ మచ్చ 2 రోజుల్లో ఆరుతుంది. నీ చెల్లి మీద పడ్డ మచ్చేరా. నీ చెల్లి కుమిలిపోతూ ఉంటే నీ గుండెల్లో పడ్డ గాయం ఏనాటికి ఆరదు. నువ్వు నన్ను చంపినా సరే నీ చెల్లిని పెళ్లి చేసుకొనిరా. మధు, నీకిదే చెప్తున్నా. నా చెల్లికి నువ్వే భర్తవి. ఈ వివాహం జరిగే తీరుతుంది.
ఇది సత్యం. హలో హ్యాపీ న్యూ ఇయర్. హలో 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 హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. ఏడు సెక్రటరీ గారు, ఈ సంవత్సరం మన క్లబ్ లో న్యూ ఇయర్ డే చాలా కోలాహలంగా చేస్తున్నట్టున్నారే. అంతా వీరి ఏర్పాటే. ఈ రోజు ఖర్చంతా వారిదే. వీరు మన క్లబ్కి అమెరికా ప్రతినిధి. రండి సార్. మీట్ మిస్టర్ రామయ్య. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును, గుడివాడ గురునాథం గారి కొడుకు సుందరం కదూ నువ్వు? అవును, మీరు? నేను రామయ్యన్ రా. హాయ్ రామయ్య. అరే సుందరం, మన చిన్న వయసులో మనం ఎన్ని వేషాలు వేసావు మరిచావా? అది సరే, ఏంటి ఇంత పెద్ద పొట్ట పెంచేశావు? అవును, నీకు మాత్రం తక్కువ ఉంది ఏమిటి? అది పోని పోపుల డబ్బాలో చిల్లర ఎత్తుకుపోయావని మీ నాన్న ఇంటి వచ్చి వెళ్ళగొట్టాడే. అమెరికా ఎప్పుడు వెళ్ళేవరా? కొట్టి తరిమేసిన వెంటనే నేను మద్రాసు వచ్చేసా. ఒక దొర దగ్గర పనిచేసా. ఆయన నన్ను అమెరికాకు తీసుకుపోయారు. క్రమక్రమంగా కష్టపడి అభివృద్ధిలోకి వచ్చా. ఇప్పుడు అమెరికాలో నాకు 30 పచారీ కొట్లున్నాయి. అమెరికాలో కూడా పచారీ కొట్టారని ఆయన. అరే సుందరం, ఇలా చూడు, నా వైఫ్, కొడుకు, కూతురు, నా ఫ్యామిలీ. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ. టైం అయింది, ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? ఓ ఎస్, కమ్ కమ్ కమ్. మన్మథుడ ప్రేమకే, కృష్ణుడను లీలకే, చంద్రుడను రాత్రి, ఇంద్రుడికి నేసరి. నేనాడు నాట్యం చూడండి, ఎదురేది లేదండి. నే పాడు పాటలు వినరండి, తాళాలు వేయండి. ఊరిలో పేరున్నది వీడే సకల కళా వల్లభ. హ్యాపీ టుడే టుడే, సుఖమే ఇదే ఇదే. కాలేజీ టీనేజీ కన్నెలు వేశారు నా మీద కన్నులు. హ్యాపీ టుడే టుడే, సుఖమే ఇదే ఇదే.
దుజే కెలిగే చేస్తాను వింతలే సిగ్గేల నీకు చిలకమ్మ ఏలూరు ఎల్లమ్మ నిన్ను కోరు బావను నేనమ్మ కళ్యాణ రాముడనే నీ గుండెలో నేవాలన వీడే సకల కళ వల్లభ హ్యాపీ టుడే టుడే సుఖమే ఇదే ఇదే కాలేజ్ టీనేజ్ కన్నెలు వేశారు నా మీద కన్నులు హ్యాపీ టుడే టుడే సుఖమే ఇదే ఇదే నా బోటి ధీరుడు లేడులే యవ్వడు కొట్టాట శూరుడా కుస్తీల వీరుడా నా సాటి లేనే లేరింకా ఇక నాకు తిరుగేది నన్ను గెలుచు వారే లేరింకా ఇక నాకు ఎదురేది ఏ నాటికి ఉమ్మాటికి వీడే సకల కళ వల్లభ హ్యాపీ టుడే టుడే సుఖమే ఇదే ఇదే కాలేజీ టీనేజీ కళలు వేశారు నా మీద కన్నులు Hey!